హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఇల్లు ఇల్లాలు. నేను బిందు. ఈరోజు వీడియోలో అందరూ ఎంతో ఇష్టంగా తినే పానీపూరీలు చాలా ఈజీగా ఇంట్లోనే చాలా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చండి. పూరీలు మీరు ఎప్పుడు వేసినా ఇలా పొంగాలన్నా నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయిపోయి పానీపూరీలు ఇంట్లోనే చేసేసుకోవచ్చు. మనకు ఎప్పుడు తినాలనిపించినా పానీపూరీలు బయటికి వెళ్ళి తినే పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితో అప్పటికప్పుడు చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఈ పానీపూరీలని ప్రిపేర్ చేసేయచ్చు. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఒక బౌల్లోకి బొంబాయి రవ్వని తీసుకోండి. బొంబాయి రవ్వ నేను ఇక్కడ 1 కప్పు తీసుకున్నాను. సో బొంబాయి రవ్వకి 3 టేబుల్ స్పూన్ల మైదా పిండిని వేసుకోవాలి. లేదంటే మీకు మైదా పిండి వద్దు అనుకుంటే గోధుమ పిండినైనా వాడుకోవచ్చు. సో నేను ఇక్కడ మైదా పిండిని తీసుకున్నాను. ఇది 3 టేబుల్ స్పూన్స్ తీసుకుని ఇందులోకి చిటికెడంతా సోడా ఉప్పు వేసుకుని అందులోకి కొద్దిగా సరిపడినంత ఉప్పు వేసి ఒకసారి కలుపుకుని ఇందులోకి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. నీళ్లు ఒకేసారి పోయకుండా కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలండి. ఎక్కువ వాటర్ పోసేసినా మనకి పలచబడిపోతుంది. సో వాటర్ అయితే మాత్రం ఈ బొంబాయి రవ్వ బాగా పీల్చుకుంటుంది వాటర్ని. సో చూసి కొద్దిగా పోసుకుంటూ ఉండాలి. సో మనకి పిండి కన్సిస్టెన్సీ సాఫ్ట్గా ఉండాలన్నమాట. సో చూసారు కదా, ఇలా ముద్దగా చేసి పెట్టుకుని దీని మీద కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుంటే మనకి పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. ఇలా చేసి పెట్టుకున్న తర్వాత 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మిక్సీ జార్లోకి 2 లేదా 3 ఘాటుకు తగ్గట్టు పచ్చిమిరపకాయలను వేసుకుని 1 ఇంచు అల్లం ముక్క వేసుకోవాలి. అల్లం ముక్క వేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా సమానంగా వేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. మీ దగ్గర నల్లుప్పు ఉంటే నల్లుప్పు వేసుకోవచ్చు, లేదంటే ఇలా మామూలు ఉప్పు అయినా వాడచ్చు. ఇందులోకి 2 స్పూన్ల నిమ్మరసాన్ని వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇందులో వాటర్ పోయకుండానే మనకి వేసుకున్న నిమ్మరసానికి ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఎందులో అయితే మనం పానీని ప్రిపేర్ చేస్తున్నామో ఆ బౌల్లోకి వేసుకుని ఇందులోకి చింతపండు గుజ్జుని ఒక 1/2 కప్ వరకు తీసి పెట్టుకోవాలి. ముందుగా ఒక అరగంట ముందు చింతపండు నానబెట్టుకుంటే సరిపోతుందండి. సో చింతపండు అయితే చాలా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకోవాలి. ఇందులో జీలకర్ర పొడి 1 స్పూను, చాట్ మసాలా 1 స్పూను, అలాగే కారం 1/2 స్పూన్ వేసుకుని దీన్ని నీళ్లు పోసుకుని కలుపుకోవాలి. మీకు పానీ కన్సిస్టెన్సీ ఇలా పల్చగా ఉంటేనే మనకి బాగుంటుంది కాబట్టి సో ఇలా పల్చగా ఒక 3 గ్లాసుల వరకు పట్టిందనమాట. నెక్స్ట్ పూరీలో స్టఫింగ్ కోసం ఒక బౌల్లోకి ముందుగా ఉడికించిన 2 పెద్ద సైజు బంగాళదుంపలు తీసుకోవాలి. సో ఈ బంగాళదుంపల్ని బాగా మెత్తగా స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఇలా మ్యాష్ చేసిన దాంట్లోకి ఒక 1/2 కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసుకుని ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే 1/2 స్పూన్ కారం, ఇందులోకి 1/2 స్పూన్ చాట్ మసాలా వేసుకుని పైన కొత్తిమీర చల్లుకుని కలుపుకోవాలి. ఆల్రెడీ మనం పానీలో కారం, చాట్ మసాలా, ఉప్పు వేసాం కాబట్టి ఇందులో కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ చూసుకుని ఇంకొంచెం పడితే వేసుకోండి. ఇలా కలిపి స్టఫింగ్ని రెడీ చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఇది పిండి అనేది నానిపోయిందనమాట. సో ఈ పిండి ముద్ద చాలా సాఫ్ట్గా నానింది. ఈ పిండి ముద్దని ఇలా బాల్స్గా మనం పార్ట్స్గా డివైడ్ చేసేసుకుని పెట్టుకోవాలి. ఈ బాల్ సైజ్ కూడా కొద్దిగా పెద్ద సైజులో చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఈక్వల్ సైజులో చేసి పెట్టుకుని ఇప్పుడు ఒక్క ముద్ద తీసుకుని మనం మిగతా పిండిని మూత పెట్టుకోవాలి. పిండిని ఆరనివ్వకూడదనమాట. సో ప్లాట్ఫామ్కి ఆయిల్ని అప్లై చేసుకుని ఈ పిండి ముద్దని చపాతీలాగా ఒత్తుకోవాలి. మరీ పల్చగా ఉండకూడదండి. మరీ పల్చగా ఉంటే మీకు పూరీలు అనేవి అస్సలు పొంగవన్నమాట. సో కొద్దిగా మందంగా ఒత్తుకుంటే మీకు పూరీలు ఫ్లఫీగా పొంగుతాయి. సో ఇలా అంచులేని గిన్నెని చూసుకుని సైజుని బట్టి మీరు ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే చాలా తేలిగ్గా పూరీల్ని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చాలా క్విక్గా కూడా అయిపోతుంది. మనకి పిండి కూడా పెద్దగా ఎక్కువ టైం అయితే నాననవసరం లేదనమాట. 10 నిమిషాల నుంచి పావు గంట సేపు నానితే సరిపోతుంది. ఇలా చేసి పెట్టుకుని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇలా మిగతా పిండిని కూడా ఇదే విధంగా అన్నీ ఒత్తుకుని మనం పూరీల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. సో అన్నీ ఈక్వల్ షేప్లో మీకు ఉంటాయి అన్నమాట. సో చాలా ఈజీగా
ఈ పూరీలన్నీ కూడా ఈక్వల్ షేప్లో చేసి పెట్టుకుని ఇలా దల్సరిగా చేసి పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇలా అన్ని ప్లేట్లో పెట్టుకుని ఆరనివ్వకుండా తడి బట్టని కవర్ చేసుకోవాలి. నెక్స్ట్ కడాయిని పెట్టుకుని దాంట్లోకి ఆయిల్ పోసుకుని డీప్ ఫ్రైకి సరిపడా అది బాగా కాగిన తర్వాత ఒక్కొక్కటిగా మనం పూరీల్ని వేయించుకోవాలి. ఫ్లేమ్ని మట్టికి మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మీరు ఈ పూరీలన్నీ కూడా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఇవి త్వరగా మాడిపోతాయండి. సో వీటిని చాలా జాగ్రత్తగా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో మీకు పర్ఫెక్ట్గా పూరీలన్నీ కూడా ఈవెన్గా పొంగుతూ వస్తాయి అన్నమాట. సో ఎలాంటి డౌట్ లేకుండా ఈ పూరీల్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చాలామంది పూరీలు పొంగుతాయో పొంగవో అని పానీపూరి చేయడానికి చాలా సంకోచిస్తారు. సో ఎలాంటి డౌట్ లేకుండా పిండిని ఇలా కలుపుకొని చూడండి. చాలా ఈజీగా అప్పటికప్పుడు మీరు పానీపూరిని ప్రిపేర్ చేసేసుకుని ఇంట్లోనే చాలా ఈజీగా ఇలా పూరీలన్నీ కూడా చేసి పెట్టుకుని మీరు ఎంజాయ్ చేసేయచ్చు స్ట్రీట్ ఫుడ్ని. సో అన్నీ కూడా ఇలా వేసుకుని వేయించుకుని మీరు ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్న, ఇవి గాలి వెళ్ళకుండా స్టోర్ చేసి పెట్టుకున్న మీకు ఇవి 2 రోజుల పాటు క్రిస్పీగా ఉంటాయండి. సో ఇలా పూరీలు చేసి పెట్టుకుని పానీ, స్టఫింగ్ అలాగే కొద్దిగా ఉల్లిపాయ తరుగును కూడా పక్కన పెట్టుకుని సర్వ్ చేసేసుకోవచ్చండి. పూరీల్ని ఇలా ప్రెస్ చేసుకుని లోపల స్టఫింగ్ పెట్టుకుని పైన ఉల్లిపాయ తరుగును పెట్టుకుని పానీలోకి డిప్ చేసుకుని తింటే అచ్చం స్ట్రీట్ స్టైల్లో లాగా పానీపూరీల్ని ఇంట్లోనే ఎంజాయ్ చేసేయచ్చండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.